నమస్తే, వెల్కమ్ టు ద ఎన్టీవీ ఛానల్. నా పేరు ప్రసన్న. మనం రెగ్యులర్గా యోగా సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈజీగా మీరు రోజు చూసుకుని చేసుకునేలాగా సిరీస్ని కండక్ట్ చేస్తున్నాను. ఇందులో భాగంగా ఫస్ట్ రైట్ వే ఆఫ్ బ్రీతింగ్ చూద్దాం. ఫస్ట్ మనము ఏం చేసినా కూడా బ్రీతింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఆ రైట్ వే ఆఫ్ బ్రీతింగ్ చెప్తాను, దాంతో స్టార్ట్ చేద్దాము. విల్ కంటిన్యూ. సిట్ కంఫర్టబుల్ ఇన్ సుఖాసన. లైక్ ఎగ్జాంపుల్, మనము ఒక బెలూన్ని కనుక బ్లో చేసినప్పుడు అది ఎలా అయితే ఎక్స్పాండ్ అవుతుందో, అలాగే ఎయిర్ పోయిన తర్వాత ఎలాగైతే కంప్రెస్ అవుతుందో, మనం కూడా ఇన్హేల్ చేసుకునేటప్పుడు మన స్టమక్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. అదే విధంగా ఎయిర్ని వదిలేసేటప్పుడు కంప్రెస్ అవ్వాలి. సో వెన్ యూ ఇన్హేల్ యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ స్టమక్, వెన్ యూ ఎక్సేల్ యూ హ్యావ్ టు కంప్రెస్ యువర్ స్టమక్. లెట్స్ సీ. ఫస్ట్ ఒక ఫ్యూ రౌండ్స్ ఆఫ్ బ్రీతింగ్ చేద్దాము. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, expand your stomach, breathe out, take a deep breath in, breathe out, take a deep breath in and breathe out. Breathe in and breathe out. Slowly relax. Now, మనం ఆసనాలు చేసేటప్పుడు ఎక్కడ ఇన్హేల్ ఎక్కడ ఎక్సేల్ చేసినప్పుడు బెండ్ అవ్వాలనే చాలా మందికి డౌట్స్ ఉంటుంటాయి. ఆ డౌట్స్ ఇప్పుడు చూద్దాం. సో మనం ఎప్పుడైనా టువర్డ్స్ ద గ్రావిటీ, మనం మ్యాట్ వైపుకి లైక్ ఎర్త్ వైపుకి చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఎక్సేల్. వైల్ గోయింగ్ డౌన్ వీ హ్యావ్ టు ఎక్సేల్. While coming to the opposite of the gravity, we have to inhale. Take a deep breath in. See, for example, exhale, go forward. While coming up, you have to inhale. Okay? Again, when we are twisting to the back side, any twisting position vachinappudu, you have to exhale. When coming out of the twist, inhale. Okay? The third rule is, when you open the chest, inhale. When you contracting your chest, exhale. మళ్ళీ మనం ఎప్పుడైనా ఆసనాలు చేసేటప్పుడు when we extend our spine, inhale. When you relaxing your spine, exhale. So these 4 points we have to remember while doing the asanas. So నాతో యోగా జర్నీ ట్రావెల్ చేయాలనుకుంటే మీరు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ.